రేపు ఉగాది కాబట్టి హాలిడే ఇచ్చినారు స్కూల్స్ అన్ని. ప్రశాంత్, ఉగాది ఎందుకు జరుపుకుంటావు ప్రశాంత్? తెలంగాణ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓకే సార్. సార్ ఉగాది అంటే ఏంటి సార్? ఉగాది గురించి మాకు తెలియజేస్తాను. గుడ్ క్వశ్చన్ ప్రశాంత్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఉగాది అనేది యుగాది నుంచి ఆవిర్భవించబడింది. యుగ అంటే కాలం, ఆది అంటే మొదట. సృష్టి ఆవిర్భవం అని కూడా అంటారు. మన పురాణాల ప్రకారం ఉగాదిని యుగారంభం అని కూడా అంటారు. అందుకే ఈ ఉగాదిని నూతన యుగారంభం అని కూడా అంటారు. ఉగాది పచ్చడి అంటే వెరీ గుడ్ క్వశ్చన్ సార్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల కలయికని మనం ఉగాది పచ్చడి అంటాం. ఇందులో 6 పదార్థాలు కలబడి ఉంటాయి. మొదట తీపి. తీపి అనేది మనకు సంతోషాన్ని సూచిస్తుంది. తర్వాత పులుపు. పులుపు అనేది మన జీవితంలో అన్ని అనుభవాలు మధురంగా ఉండవు. తర్వాత కారం. కారం మనకి ఏం తెలియజేస్తుందంటే జీవితంలో అన్ని కష్టాలను మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. దాని తర్వాత ఉప్పు. ఉప్పు అనేది మన జీవితంలో అనుభవాలు సమతుల్యంగా ఉండాలని తెలియజేస్తుంది. దాని తర్వాత వగరు. వగరు అనేది సాహసాల గురించి తెలియజేస్తుంది. ఇందులో మామిడికాయ అనే పదార్థం ఉపయోగిస్తాం. ఇంకా చివరి వచ్చేసి చేదు. చేదు అనేది మన జీవితంలో చేదు అనుభవాలను మర్చిపోవాలని సూచిస్తుంది. ఇందులో ముఖ్యంగా వేప అనే పదార్థం వాడతారు. ఇంకా ఈ 6 షడ్రుచులు వచ్చేసి దీనికి ఒక పర్టికులర్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ 6 పదార్థాలు మన లైఫ్ హెల్త్ బాగుండాలని సైంటిఫిక్ రీజన్ సైంటిస్ట్ ఎంతోమంది మనకు చెప్తారు. ఇంకా మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ షడ్రుచులు మనకు ఉపయోగపడతాయి. జీవితంలో కూడా ఇలాంటివి విభిన్న అనుభవాలు ఉంటాయి. దానికి సూచకంగానే మనం షడ్రుచులు అనే పదార్థాన్ని ఉపయోగిస్తాం. దీన్నే ఉగాది పచ్చడి అంటారు. ఉగాదిని తెలుగు సంవత్సరం ఎందుకు పిలుస్తారు? ఓకే, మన పంచాంగం ప్రకారం చంద్రమాస శౌర్య పౌర్ణమి నాడు కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభానికి 10 సంవత్సరం ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. ఇంగ్లీష్ నెలలో 12 నెలలు ఉంటాయి. మనం వాటిని జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్తాం. అలాగే తెలుగు నెలలో కూడా 12 మాసాలు ఉంటాయి. దానికి ప్రభావ, పంచమి, శుక్ల, ప్రభావ అని అంటాం. ఉగాది నాడున పంచాంగ శ్రమం ఎందుకు చేస్తారు? పంచాంగం అంటే 5 భాగాలు. పంచ అంటే 5, అంగం అంటే భాగాలు. ఇది పంచాంగం అని పిలుస్తారు. ఏంటంటే తిథి అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఉగాది అంటే ఏంటో. సో ఇందులో మనకి 3 పాయింట్స్ మెయిన్గా తెలిసాయి కదా. సో ఉగాది అంటే నూతన యుగం. ఇందులో షడ్రుచులు ఉపయోగిస్తారు. ఇవి మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మనం ఉపయోగిస్తాం. అండ్ 3ది వచ్చేసి పంచాంగం. ఇందులో 5 తిథులను ఉపయోగించడానికి వాడతాం.